कीर्तिं यशां मधुः शतमानं ओम सागादि परिस्तरनात् पुत्रतो विसृजेत् अन्न तूर्పు వైపు నాలుగు వైపు ఆ ఇద్దరు సందులో ధర్మం చేయాలట ఇద్దరు సందులో ధర్మం పెట్టాం మనం అన్ని ధర్మాలు పరగణమందరు दक्षिणस्थ ब्रह्मणाय वरं ददामिति यथोक्त दक्षिणां दत्त्वा ब्रह्मणे वरं ददामिति दक्षिणस्थ ब्राह्मण विसृज्य होमदग्रस्प्राय नमः ध्यायामिति सर्वविधोपदेशं समर्पयामि आजुभनविद्यं प्राणाधस्ताः अपानाधस्ताः उदानाधस्ताः ज्ञानाधस्ताः समानाधस्ताः ब्रह्मणे स्वाहा होमदग्रस्प्राय नमः आजुभनविद्यं समर्पयामि अंदर चंपल తీసుకోవాలమ్మా ఏసో హోమ అమ్మ మీ దగ్గర ఉన్న ప్లేట్ పక్కన వెనక పెట్టేయండి అమ్మ అక్షర తీసుకుని ప్లేట్ వెనక పెట్టేయండి లోపల పొంగలి చేసి కింద ఉంది ఈ పొంగలి దాంట్లో కలిపేయాలి ఇంకోటి పక్క మన పొంగల్ ఉందన్నా ఏంటన్నా కలిపేయండి అమ్మ లేనమ్మా అందరూ లేనమ్మా గార్హవత్యాయ नमस्ते दक्षिणाग्रये नम आत्मनीयाय कांडद्वयोपाध्याय कर्म ब्रह्म स्वरूपिणे स्वर्ग अपवर्ग रूपाय यज्ञेशाय नमो नमः यज्ञेशा अच्युत माधव अनंत केशव कृष्ण विष्णु ऋषिकेश वासुदेव नमोस्तुते यानि कानि च पापानि जन्मान्तर कृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणं पदे पदे मूल प्रदक्षिण है पापोहम पापकर्माहम पापात्मा पाप संभव त्राहिमा शरणागत वत्सला अन्न इनकल దగ్గర చూపించండి అన్నేహం శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష ఉదాసన अव्यवाहन गो ब्राह्मणेभ्यः शुभं भवतु ఎవరి గోత్రాలు చెప్పండి అమ్మా గోత్రోద్భవాయ ఎవరి పేర్లు మనం చెప్పుకోండి నామధేయాయ అహంభో అభివాదయే ఓం ఓం నమగితి చెంపలు వేసుకున్నామా మనం ఇక్కడ ఏదైనా రోకులు చేసింటే మంత్రం
हरिः ॐ अग्निमेले पुरोहितं यज्ञस्य देवमृत्युजं होतारं रत्नधातमं ओं स्वस्ति अनेन पुराणे వేదమంత్రం మీద కానీ బ్రాహ్మణుడు వైద్యుడు డాక్టరు బయటకు ఇచ్చేటువంటి ఔషధం మందు వీటి మీద ఎంత నమ్మకం ఉంటుంటే అంత మంది మనకు ఇస్తాయి. నమ్మకం లేకుండా మనం డాక్టర్ డాక్టర్ యొక్క హస్తవాసి కానీ అన్ని మందులు మనకు ఫలితం అంటే దేవుడు కూడా ఇక్కడ మనము ధ్యానిస్తూ సేవ చేస్తుంటే ఎప్పుడో ఒకసారి మనం పూర్వ కర్మఫలం భగవంతుడు ప్రోగ్రహిస్తాం. భగవంతుడు కానీ వేద మంత్రం కానీ బ్రాహ్మణుడు కానీ వైద్యుడు ఔషధం ఎంతైతే నమ్మకం ఉంటే అంతే ఫలితాలిస్తాయి. దానికి సంబంధించినటువంటి ఉత్పాదన పూర్వకాలంలో ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వృద్ధ దంపతులు వారు కుమారులు ఉండేవారు. ఆ కుమారులు మనలాగా కాదనమాట. తల్లిదండ్రులు అంటే మిక్కిలి భక్తి, మిక్కిలి గౌరవం, తల్లిదండ్రులు అమితమైనటువంటి ప్రేమ. వారి గురించి వాళ్ళు తృప్తి పడితే కానీ ఆయనకు ఆనందం కలగదనమాట. ఎప్పుడు తల్లిదండ్రులు దుస్తులు వాళ్ళు వివాహం కాలేదు. తల్లిదండ్రులు సేవ చేసిన తర్వాత సంపాదించినటువంటి మంచి భక్తి ఉన్నటువంటి వాడు అందరూ చేయాల అందరూ కూడా అందరి ఊళ్ళో కూడా అందరికీ తనలో నాలుగుగా పనిచేసేటువంటి వ్యక్తి అనమాట. ఇట్లా ఉంటే ఆ గ్రామానికి పక్కన ఒక చెరువు ప్రవహిస్తుంది. ఏరు పక్కన ఒక అడవి ఉందన్నమాట. అడవిలోకి వెళ్ళి అడవి ఉత్పత్తున్నటువంటి ఇంకుడుకాయలు ఉంటాయి కదా, అవి సేకరించి అమ్మడము ఆయన వృత్తి అనమాట. ఇట్లా రోజు తల్లిదండ్రులకు అంతా వంట చేసి వాళ్ళు భోజనం చేసిన తర్వాత రావడము, పూజ చేసి వాళ్ళని అంతా మంచి నీళ్ళని దగ్గర పెట్టి వాళ్ళకి సేవ చేసుకోవడం, నది దాటి అవుతూ తిరగడము, అక్కడ తీసుకొని ఉత్పత్తి చేసుకోవడం, మన సాయంత్రం రావడం ఇట్లా జరుగుతుంటుంది అనమాట. ఈయనకు తల్లిదండ్రులు అంటే కానీ మంచి భక్తి కూడా. ఆయన ఎవరైనా మహానుభావుడు దొరికితే ఆయన దగ్గర మంత్రోపదేశం పొంది దాన్ని జపిస్తూ గురువు యొక్క ఉపదేశం పొందాలంటే మనకు ఆలోచన ఉంటుంది అనమాట. కానీ అలాంటి వ్యక్తులకు ఎవరు కనపడలేదు అనమాట. రోజు వస్తూ ఉండగా మహానుభావుడు ఆ అడవిలో వెళ్ళి దగ్గర దారాలు ఉంటాయి కదా, రోజు దారం దగ్గర ఆయన ఒక వారం అయింది. ఆ దారిలో కనుక ఆయన కుటుంబం కొత్త వచ్చినాడు అనమాట. నేను మంత్రోపదేశం పొందాలనుకున్నాను, ఆయన ఉత్తరాలు బాగుంది, నేను దగ్గర మంత్రోపదేశం పొందాలనుకున్నాడు. అనుకుని మంచి రోజు వస్తూ చూసినాడు. స్నానం చేసి తల్లిదండ్రులు సెలవు వచ్చి నేను గురువు యొక్క సేవ చేసుకోవాలనుకున్నాను, గురువు గారు మంత్రోపదేశం పొందాలనుకుంటాను, నాకైతే మంత్రోపదేశం పొందని పెట్టుకున్నాడు అనమాట. ఆయనకు కూడా ఏమి తెలియదు. ఇంట్లో ఈ వ్యాపారాలు, ఇంట్లో సమస్యలు, భార్య పెట్టేటువంటి తట్టుకోలేక రావడం జరిగింది అనమాట. వచ్చి ఏదో పుష్కరామం అనుకుందామని వచ్చినాడు. ఈయన మంత్రోపదేశం అంటే నన్ను నేను నీలాంటి వాడినే, నేను భగవంతుని ధ్యానం చేయాలని వచ్చినానంటే ఈయన నంబర్ వాడానికి వచ్చేసామన్నీ చూసి లేదని నాకు తరగతి లేదంటారా, నేను సేవ చేయాలని అనుకుంటాను, నాకు మంత్రోపదేశం చేయాలని ఆయన పీడించడం మొదలు పెట్టాడు. కాదంటే నేనేమన్నా మంత్రోపదేశం చేస్తే దానికి అనుకుంటున్నానేమో, నేర్చుకుంటున్నా మీరు ఎట్లా చెప్తే అట్లా అనుకుంటాను అని సదాచారం మొదలు పెట్టాడు అనమాట. సరే పొద్దు పొక్కుంటే ఆ రోజు వదిలిపెట్టాడు. రోజు పని ఎవరికి యువకుడికి ఓ రోజు ఆయన ఆలోచన చేశాడు, ఖాళీనా నన్ను రోజు ఇబ్బంది పెడుతున్నాడు, ప్రశాంతంగా ఉండాలంటే ఈయన ఇంటి కూర తట్టుకోవాలంటే దీని కూర ఎక్కువ అయిపోయింది, ఏం చేయాలని ఆలోచించి ఒక 40 రోజులు ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది. అలాగా ఒక పథకం బండి ఉన్నాడు అనమాట. మనం వస్తుంది, నేను మంత్రోపదేశం చేస్తాను, కానీ నీకు మహిమానితున్నట్టు యంత్రం కడతాను. ఆ యంత్రంతో నువ్వు రోజు చుట్టూ ఇక్కడ ఆశ్రమంలో సేవ చేస్తుండాలి. వేడని వెళ్ళడం అంతా అంటే మనకు మండలం అంతా ముగ్గులు వేయడం, పూజలు పుష్పాలు తీసుకొస్తుంటే 40 రోజులు మీ సేవలు చూసి నీకు అప్పుడు అర్హత ఉందంటే మంత్రోపదేశం చేస్తాను అని చెప్తాడు. ఎందుకంటే అంతవరకు ప్రసాదం ఉండాలి. నేను రోజు రాగా అని చెప్తే నేను మంచి గురువుగా మంత్రోపదేశం చేస్తాను అని చెప్పి అనేది ఒక యంత్రం జపం పెట్టడం జరిగింది. నేను రోజు దీని జపం తిరుగుతుంటాం, ఇది అగరబత్తులు పగులు చూపించలేదో చెప్పినటువంటి పద్ధతులు అన్నా అవన్నీ రోజు చేస్తూ ఇంటికి చేసి వచ్చి ఇక్కడ ఉద్యోగం జరిగింది. త్వరపడి పోయి ఆ అడుగులు పోయి ఉత్పత్తులు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇంకా 40 రోజులు దగ్గరకు వస్తున్నాయి. ఒకరోజు తల్లిదండ్రులకు అంత ఆహారం అన్ని సమకూర్చినాడు, ఆశ్రమాన్ని సేవ చేసినాడు, అడుగుతున్న కోసం పోయినాడు. ఈ సాయంత్రం కావచ్చు ఉన్నట్టుండి కుంభవృష్టి కురవడం మొదలుపెట్టింది. సంవత్సరం అంతా దేశమంతా ఆకులవాల్సిన వర్షము ఆ ప్రాంతంలో కొన్ని గంటల్లోనే కుంభవృష్టి కురవడం మొదలుపెట్టింది. అంటే ఏరుంది కదా, ఏరు అంతవరకు వాళ్ళ జీవితంలో ఉన్న గొప్ప మనం చూస్తుంది. బుద్ధి బుక్కుతుంది, చీకటి కమ్ముకున్నప్పటికీ ఆ ఎక్కడ అనేది ఆడ కొన్ని 40 కిలోమీటర్ల ఆ పొలంలో వ్యాపించింది. ఆ వేదిక దగ్గర తల్లిదండ్రులు ఉద్యోగులు ఉన్నారు. మన ఆలోచన ఏమి కనపడడం లేదు.
మేము చిరబాల తల్లిదండ్రులు ఏమైపోయినా 7 గంటల ముందు మొత్తం ముగిపోయిందో అప్పుడు వినారో లేదో అని తను దుఃఖిస్తున్నాడు అనమాట. సరే వీడికేమంటే ఏదైనా సరే పెద్దవాళ్ళ మీద గౌరవం, వాళ్ళు చెప్పిన మాట మీద గౌరవం ఆయన చెప్పండి. భగవానికి ఎంతమంది చెప్పినాడు కదా, ఈ యంత్ర శక్తులను దాటుకునే తల్లిదండ్రులు గౌరవం చూసి ఆయన యంత్రం మీద పెట్టుకుని ఆయన మంత్రం ఏదో ఏదో చెప్పినాడు. దాన్ని తలుచుకుంటున్నాడు. రెండో అడుగు మొదలు పెట్టాడు. ఆయన నమ్మకంతో ప్రజలు నడుస్తున్నాడు. దూరం అయిన తర్వాత ఉంటాము ఇలా నడుస్తున్నానని చెప్పి ఆయన వీడిలో ఉంటుంది మూత తీసి ఆ మెరుగు తీసి దాన్ని ఏముందో తీసి కంప్యూటర్ తీసుకొని రాగిపోయింది. రాగిని బయటకు తీసి చూసినాడు ఏముందో అని. ఆత్మ తట్టుకోలేకపోయినాడు. ఎంత భయపడుతుంది చెప్పుకోవాలి. తీసి దాంట్లో శ్రీరాముని 3 అక్షరాలు ఉన్నాయి. ముందు దుబ్బదగా ఆయన నమ్ముకోడు శ్రీరామ తప్ప ఏమీ లేదనుకున్నాడు. ఏమీ లేదనుకుంటే నదిలో మునిగిపోయినాడు. కాబట్టి పదే పదే త్వమేహం శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష జగదీశ్వర. నాన్న స్వామి కూడా పళ్ళం తీసుకుపోతే అందరూ అక్షరం మీ దగ్గర పళ్ళం వస్తుంది. అక్కడ అమ్మవారి దగ్గర సమర్పించాను. రావాలన్న పన్ను అందరి దగ్గర తీసుకెళ్ళాలన్నా అక్కడ సమర్పించి నమస్కారం చేసుకున్నాడు. మీ చేతుల అక్షరాలు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన దంపతులు ఒకటే చూడండి. పక్కపక్కన ఉండండి. ఉంటుందండి యదుపూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనేన వినాసంభవిత ధ్యాన ఆవాహన షోడశ ఉపచార సర్వగ్రహ వర్ణశాంతి యజ్ఞకర్మ పూజనేన భగవాన్ సర్వాత్మకః ఆవాహిత దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. సర్వం పరమేశ్వర అర్పణం అస్తు. పళ్ళలో గిబెట్ట పెట్టేయండి దాంట్లో. అన్న దొరికిందిలే. అందరికి ముందుకు వచ్చేయండి. ఎకరేణ దేవాః తాన ధర్మాన్ని ప్రణమాన్యాసం సమర్పించండమ్మా. చెప్పండమ్మా. యథాస్థానం ప్రవేశయామి క్షేమార్థే పునర ఆగమన పక్కకు చేయాలి. పునర ఆగమన ఆయచ. జాగ్రత్తగా వస్త్రాలను పక్కన పెట్టి జాగ్రత్త పూలు అనేది దాంట్లో కలవకుండా జాగ్రత్త తినాలా. అక్కడ ఉంది కుంకుమ. కదండి పెట్టేసి ఇది ఒకరు అదొకరు మామిడాకులు పెట్టుకుని నేను చదువుకుంటూ రావాలా.
गातुं यज्ञाय गातुं यज्ञपतये देवी इष्टं मनिजान अवं मनिजान सर्वं मनिजान सक्षं यो रावणीमहे गातुं यज्ञाय गातुं शान्तिमेव शान्तिः ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णस्त्रियां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तामावह जातवेदो लक्ष्मीं पदपगामिनीं यस्यां प्रजाभूतामयि सम्भवगर्धमा श्रियं वादयमिमे मातरमणमानिनीम् आपस्थितं तु दिग्धाने जिक्लीदवसमे गृहे देवी मातरं श्रियं वादय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं गंगा भवानी की जय। ईश्वर सर्वभूतानां ब्रह्माधिपते ब्रह्मणोऽधिपते ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो। नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय पार्वती पतये हर हर महादेव काचिंतन अन्नपूर्णा समेत विश्वेश्वर स्वामी की जय। నుంచి అవతల నుంచి మొదలు పెట్టారు దోస్తమ్మకాలి దోస్తమ్మకాలి నీళ్ళంత అయిపోయినా స్వామి అంత పైకి నీళ్ళంతగా నీళ్ళ వచ్చాను పట్టుకుంటా పట్టుకున్నా పైకి వచ్చాను ముందు పోయింది వెనకాల వచ్చారు వాళ్ళు తిరుగుతున్నారు తిప్పుతారు
అందించాలి కలశం పడుకుని ఎక్కుతారా చూడండి ఒకసారి చూడండి అందరూ సార్ మీరు ఇవ్వలేక రాదు మేడం గారికి తొందరపడద్దు చిరుం పట్టిన రాష్ట్ర కాలు పెట్టుకో దూరప కాలు పెట్టుకో నిదానమన్నా అమ్మ ముందు పక్క వచ్చేయండి ముందుకు వచ్చేయండి అమ్మ ఏం కాదులే నిలబడదు నువ్వే పట్టుకొని ఎక్కి నాకు ఎజ్జులే ఓం ఏరదేవా పవిత్రేనాత్మానం పురదేశదారేణ పాపమాన్యపుణం త్వమాం రాజాపుచ్చం పవిత్రం శతోధ్యామగం ముందుకు రండి ఏరదేవా పవిత్రేనాత్మానం నా పంచామృతం పావనం శుభం కానీ ఇదంతా ఇక్కడ 12 ఇంకా ఓం శ్రీమచ్చమాయ సమాధ్యమాయ అవమానమహేయతే ధాన్యం ప్రవాహం నిరతం శరం దీర్ఘమాయో ఓం నమో భగవతే మానవానాం ఏతుస్థానే విగ్రహే భాగం దేవేభ్యో విదధాత్యయ స్థిరతిర్ఘాయు ఓం సంతాపశ్చాత్తాసమితాపహస్తాసో సమితా నష్టోతో సర్వదా
సదావసతాం దీర్ఘమాయుః పునఃస్థావచక్రవృద్ధజం చంద్రసోమేన సగరేణ రక్షా ఎనిక్కి వస్తా చూడు కుమార్ ఎనికి వస్తా మగవాళ్ళు పెట్టుకోండి ఫోటో పెట్టుకోనా బయటికి పోవాలి ఫోటో పెట్టుకోనా ఓం పరమేశ్వర మేము ధర్మభక్తులకు ఇలా చూపించి పెట్టాలి స్వంగళేరయం మధురిమం సమేన పశ్చదార సౌభాగ్యమస్తయధన్వాదాస్తం విపరేతన సౌభంగళ్యాభివృద్ధిరస్తు దీర్ఘామాయు మనకు క్షామం ఏర్పడింది, అనావృష్టి కారణం చేత వరుణ అనుగ్రహ నిమిత్తమై మనము ఈ కాచింతల పుణ్యక్షేత్రంలో మన ఆలగడ్డ పట్టణము తర్వాత చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా ఆ స్వామి ఇష్టమైనటువంటి దేవుడు. ఆ స్వామి సన్నిధిలో వరుణుని యొక్క అనుగ్రహం రావడం కోసంగా వరుణ అనుగ్రహ నిమిత్తమై వర్ణజపం చేస్తూ అలాగే ఋషశృంగ మహామునిని ఆ ఋషశృంగ మహాముని ఏ ప్రాంతంలో అయితే నడయాడుతాడో అక్కడంతా కూడా శశిశ్యామలం అవుతుందని కాబట్టి ఆ మునిని కూడా ఇక్కడ కలశంలో ఆవాహన చేసి ఋషశృంగ మహాముని జపము వర్ణ జపము తర్వాత రుద్రహోమము రుద్రాభిషేకం చేస్తూ విశేషంగా మన విశ్వేశ్వర స్వామి కాచింతల అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారికి సహస్ర ఘటాభిషేక పూర్వక జలాదివాసయుక్త కుంభాభిషేకం చేయడం జరిగింది. దీనివలన ఆ స్వామి తృప్తి చెంది మన పాపాలన్నీ పరిహరించి ఆ స్వామి మనకు తండ్రి లాంటి వాడు కాబట్టి బిడ్డలను క్షమించి మనకు సువృష్టి కలిగించి మనకు సస్యానుకూలమైనటువంటి సువృష్టి ప్రాప్తి ద్వారా మనకు ధాన్యము ధనము కనకాభరణాలన్నీ కూడా అనుగ్రహించాలని నిమిత్తంగా ఆ విశ్వేశ్వరస్వామి ప్రీతిగా వరుణదేవత ప్రీతిగా నవగ్రహముల ప్రీతిగా అలాగే మన దేవాలయ ప్రాంగణంలో గంగామాత కూడా ఉంది. ఆ మాత ప్రీతిగా అన్ని స్వాములకు సంబంధించినట్లుగా వర్ణహోమం సనవాగ్రహ వర్ణశాంతి యాగం జరుపుతూ ఆ యాగంలో భాగంగా గణపతి హోమము లక్ష్మీ గణపతి హోమము గంగా గౌరీ హోమము రుద్రహోమము వర్ణహోమము తర్వాత నవగ్రహ హోమము పూర్ణాహుతి హోమము అనేక హోమాలు చేస్తూ అన్నశాంతి కూడా ఈ హోమశాంతితో అన్నశాంతి కూడా అంతే. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరినీ ఆహ్వానించి విశేషంగా అన్నదాన శాంతి మన ఆలగడ్డ పట్టణంలో వేసేసినటువంటి రాసాయనిక ఎరువులు మరియు క్రిమి సంహారక మందుల అంగడిలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులందరూ కూడా సమూహంగా ఏర్పడి ఎంతో శ్రమ కోర్చి డబ్బును అన్నీ ఖర్చు పెట్టి లోకక్షేమం కోసంగా లోక కళ్యాణం కోసంగా రైతులు బాగుంటే ప్రపంచమంతా కూడా బాగుంటుందనే ఉద్దేశం చేత వర్షం కురవాలని భావన చేత ఎంతో కష్టపడి ఈ మహాయాగాన్ని తలపెట్టడం జరిగింది. ఆ స్వామి కరుణించి మనకు వర్షం కురిసి మనం అందరూ క్షేమంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు.